ఆ వీడియోలో మోసుకొని పోతుంది ఏంటో తెలుసా? శవాన్ని మోసుకెళ్తున్నాడు. తన చెల్లి శవాన్ని మోసుకెళ్తున్నాడు. జితు ముండా ఆ మోసుకెళ్తున్న వ్యక్తి కల్రా ముండా చనిపోయిన వ్యక్తి. 2 నెలల క్రితం వాళ్ళ చెల్లి చనిపోతే ఆ చెల్లి అకౌంట్ లో 19,300 రూపాయలు ఉన్నాయని చెప్పేసి బ్యాంక్ కెళ్ళి అడిగితే ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో ఆ అకౌంట్ హోల్డర్ వస్తే తప్ప మేము డబ్బులు ఇవ్వమని మల్టిపుల్ టైమ్స్ బ్యాంక్ చుట్టూ తిరిగినా సరే రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి చనిపోయి పాతి పెట్టబడిన వాళ్ళ చెల్లి శవాన్ని తవ్వి తీసుకొని సంచిలో పెట్టి ప్రూఫ్ కోసం బ్యాంకు తీసుకొచ్చిండు. ఇది చూస్తుంటే చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపించింది. అంటే ఒక పేదోడు, ఒక చదువురాని పేదోడు, ఆ ప్రాసెస్ కూడా తెలియని ఒక పేదోడు వచ్చి అడిగితే ప్రూఫ్ కోసం సచ్చిన శవం వచ్చేదాకా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న మీరు లక్షల కోట్లు ఒకరిని నమ్మి మీరు అప్పిచ్చి ఆ ట్యాక్స్లన్నీ మా మీద పేదోళ్ళ మీద వసూలు చేసే మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నట్టు మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ ఊర్లలో కొన్ని కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే చాలా మంది లంచాలకు మరిగి పని కానివారు. వాడు చెప్పులరుగా తిరుగుతూ ఉంటాడు కానీ ఆ కష్టం చేసుకొని బతికే పేదోడి దగ్గర లంచం ఎక్స్పెక్ట్ చేసే ఎదవ నా కొడుకులు ఉన్నారు మన ఇండియాలో. ఇప్పుడు ఆ శవాన్ని మోసుకొస్తున్న ఆ పేదోడికి వెనకటి నుంచి చదువు అనేది ఇచ్చుంటే ఈ స్టేజ్కి వచ్చేదా? చదువు రాకుండా ఆపినారు, చదువుకోకుండా ఆపినారు. కొన్ని తెగల వాళ్ళకి కరెంటు లేదు, రోడ్లు లేదు, చదువు లేదు, ఏం లేదు. ఈ రోజున ఇప్పుడు ఇంత మెట్రోపాలిటన్ సిటీస్ వస్తున్నా సరే వాళ్ళని పట్టించుకోలేని పరిస్థితులలో రాజకీయాలు లంచాలు తీసుకుంటూ అధికారులు దీనికి మరిగిపోయిన తర్వాత ఒక పేదవాడు, ఒక నిరుపేదవాడు బతికే సిచ్యువేషన్ ఎక్కడుంది ఇండియాలో నాకు అర్థం కాదు. చాలా హార్ట్ బ్రేకింగ్ థింగ్ ఇది.